హరే కృష్ణ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మణే నమ. కార్తీక మాసం 28వ రోజున దీపాల వల్ల ప్రకృతి అలాగే మనసులో వెలుగులు నిండే అత్యంత పవిత్రమైన దినంగా భావించబడుతుంది. శ్రీహరి విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేసే రోజు ఇదే. ఈ రోజు ఉదయాన్నే నదీ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగి హృదయశుద్ధి కలుగుతుందని గ్రంథాలు చెబుతున్నాయి. దీపం వెలిగించడం ద్వారా ఆధ్యాత్మికత మరింత పెరిగి ఇంటి వాతావరణంలో శాంతి మంగళం చిగురిస్తాయి. ఈ రోజున దామోదర పూజ, తులసి పూజ, దీపారాధన చేయడం అత్యంత పుణ్యదాయకం. తులసి దగ్గర నూనె దీపం వెలిగిస్తే సర్వపాప విమోచనం కలుగుతుందని స్కంద పురాణం వివరిస్తుందండి. కార్తీక మాసంలో ప్రతిరోజు విష్ణువు బ్రహ్మానందంతో భక్తులను దీవిస్తాడని, కానీ ఈ 28వ రోజున ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది మాసాంతర సుముఖ శుభతత్వాలను కలుపుకున్న రోజు. విష్ణువు పూజతో పాటు ఈరోజు శివారాధన చేయడం కూడా ప్రత్యేక ఫలప్రదమని శైవాగమాలు చెబుతున్నాయి. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత నువ్వుల నూనె దీపం వెలిగించి శివలింగం ముందు ఉంచితే దారిద్ర్యం తొలగి కుటుంబ శాంతి పెరుగుతుందని కూడా భావిస్తారు. శివుడిని జ్యోతిర్మయి స్వరూపుడు అని భావించే ఈ కార్తీక దినం మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానం వెలిగిస్తుంది. ఈరోజు దీపదానం ప్రత్యేక పుణ్యదాయకం. గోవిందుని ఆలయం, శివాలయం, తులసివనం, నదీ తీరాలు లేదా ఇంటి ముందు కూడా చిన్న దీపం వేసినా కోటి దీపదాన ఫలితాన్ని ఇస్తుందని హరివంశం చెబుతుందండి. దీపం వెలిగించడం ద్వారా పితృదేవతలు సంతోషించి వారి ఆశీర్వాదం ప్రసాదిస్తారని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ రోజు వెలిగించిన ఒక దీపం శతజన్మ పుణ్యాన్ని ఇస్తుందని భావిస్తారు. కార్తీక మాసం 28వ రోజు ఉపవాసం, జపం, ధ్యానం చేస్తే మనసుకు ప్రశాంతత పెరిగి దేవకృప మరింతగా లభిస్తుంది. శ్లోక జపం, గోవింద నామస్మరణ, శివతాండవ స్తోత్రం లేదా విష్ణు సహస్రనామం చదవడం ద్వారా సంకల్ప బలం పెరుగుతుందండి. ప్రత్యేకంగా ఈ రోజున మనస్సులో పెట్టుకున్న కోరికలు, శుభాశయాలు, మానసిక భారాలు దేవుని ముందు సమర్పించినప్పుడు వాటి పరిష్కారం సాధ్యమవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపజ్యోతిర్ పరబ్రహ్మ దీపజ్యోతిర్జనార్దన దీపో హరతు మే పాపం సంతోషం పుష్టిమేయుతం. దీపజ్యోతి పరబ్రహ్మ స్వరూపం, అది జనార్దనుడు. ఈ పవిత్ర జ్యోతి నా పాపాలు తొలగించి నా జీవితంలో సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపుగాక అని ప్రార్థించండి. మా ఈ ఛానల్ ద్వారా చాలా విలువైన సమాచారాన్ని అందించే ప్రయత్నం నిర్విరామంగా చేస్తున్నామండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ సహకారం కోరుకుంటూ శుభం భూయాత్. హరే కృష్ణ.